హరే కృష్ణ హరినామ మహిమ పద్మపురాణం చెప్తుంది. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామి నామినో. శ్రీకృష్ణ భగవాని యొక్క నామము దివ్య చింతామణి రత్నం వంటిది. భగవంతుని యొక్క నామము శ్రీకృష్ణ భగవాని యొక్క ఆధ్యాత్మిక జగత్తుల దివ్య రసముల స్వరూపము మరియు చైతన్యవంతమైనది, శక్తివంతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనది, శాశ్వతంగా నిత్యమైనది, సత్యమైనది. భగవంతుని యొక్క నామానికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. గోలోక ప్రేమధన హరినామ సంకీర్తన అంటే గోలోక బృందావన వనముల నుంచి నేరుగా రాధాకృష్ణ యొక్క ప్రేమ హరినామ సంకీర్తనంగా ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. ఈ నామ మహిమని గురించి శివుడు బ్రహ్మ కూడా తెలుసుకోలేరంట. భగవంతుని యొక్క నామాన్ని ఎటువంటి తర్కం లేకుండా శ్రద్ధతో, వినయంతో, నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమగా భగవంతుని యొక్క నామాన్ని ఆశ్రయించి నామం చేస్తున్నప్పుడు నామం పట్ల రుచి వస్తుంది అని మనకు భక్తి సిద్ధాంత సరస్వతి తెలియజేస్తున్నారు. అంటే ఎటువంటి తర్కం లేకుండా నామాన్ని చేయాలి శ్రద్ధతో. అప్పుడు అలాంటప్పుడు మనలో ఉన్న భౌతిక బంధనాలు, భౌతిక దుఃఖాలు, భౌతిక బాధల నుంచి, సమస్త ప్రారబ్ధ కర్మ నుంచి విడుదలవుతాము అని మనకి తెలియజేస్తున్నారు. ఆనందాం బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాప్న స్వపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటారు. ఎక్కడైతే శ్రీకృష్ణ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ విజయాలన్నీ కూడా వెంట వస్తూ ఉంటాయంట. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. నిజశక్తులన్నీ కూడా భగవంతుని యొక్క నామంలోనే కలియుగంలో ఇమర్చిపెట్టారు. ఎటువంటి సందర్భంలో కూడా నామాన్ని చేయవచ్చు. అంటే నామం ఎలా అంటే గంగా నదిలో మనం మునిగినప్పుడు మన యొక్క కర్మలన్నీ వెళ్ళిపోతాయని చెప్తారు కదా. అలాగే నామం కూడా సమస్త తీర్థాల వంటిదే. ఎప్పుడైతే నామ ప్రవాహంలో మునుగుతామో అప్పుడు నామం పట్ల రుచి వస్తూ ఉంటుంది అని మనకి భక్తి సిద్ధాంత ఠాగూర్ తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన నాలుక మీద భగవంతుని పదం అంటే నాట్యం ఆడుతూ ఉంటుందో నామము, భగవంతుడు రాధాకృష్ణ నాట్యం ఆడుతూ ఉంటారంట. మన హృదయంలో మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి రాధాకృష్ణులు తాహే శోభే కనక కమల, ఆ కనక కమలంలో ఉన్న కృష్ణుడు హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపిద్దాం, ఆనందంగా ఉందాం.